రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో వెంకటగిరిలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 11వ వార్డులోని రాణిపేట రామాలయం గుడి ప్రాంతం నుండి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇంటింటికి వెళ్లారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం అనే 2 కళ్లతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్యం మరియు చదువును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, చేనేతలకు టంచనుగా పెన్షన్లు అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కేవైసీని చేయించుకుంటే పథకాలు నేరుగా అందుతాయని అన్నారు. ఈ రోజు ఏ కుటుంబంలో చూసినా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయితే ఏ కుటుంబానికి పోయినా కూడా 50,000, 60,000, 70,000 తక్కువ లేకుండా ఉంది. ఆ రోజు అమ్మఒడి కుటుంబంలో ఒక తల్లికి ఒక బిడ్డకి వేసేవాడు. ఈరోజు ఆ తల్లికి 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా ఈరోజు 13,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లో పడుతుంది. వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉంటే పెన్షన్ వస్తుంది, అదేవిధంగా వితంతువులు ఉంటే పెన్షన్ వస్తుంది, అదేవిధంగా గ్యాస్ వస్తూ ఉంది. అన్ని రకాలుగా ఏ కుటుంబం అడిగినా కానీ పుష్కలంగా అన్నీ వస్తూ ఉన్నాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏవైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు దగ్గర మనం 1,50,000 కోట్లు ఈ పథకాలకే ఖర్చు పెడతా ఉన్నాం. పెన్షన్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ పెడుతూ మళ్ళా గతంలో ఎక్కడా కూడా ఒక తట్టను పట్టేసినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా గుంటల మహిమ. ఆ గుంటలు కూడా పూర్తి ఏర్పాటు ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈరోజు తీసుకెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు లోకేష్ బాబు కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ విషయం చెప్పుకుంటే పిల్లలకి సన్న బియ్యంతో మంచి భోజనం పెట్టి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా కానీ బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు.